ఈ మధ్య కాలంలో పోటీలు పడి గొప్పలకు పోయి పూజలు చేస్తున్నారు. పక్కవాళ్ళు 7 శనివారాల వ్రతం చేశారు కాబట్టి నేను చేయాలి, పక్కవాళ్ళు వారాహమ్మరు నవరాత్రులు చేశారు కాబట్టి నేను చేయాలి, పక్కవాడు ఇంకేదో పూజ చేశాడు కాబట్టి నేను ఇంకా చేయాలి, వాడికన్నా గ్రాండ్గా. దానికోసం ఇంట్లో వెండి ఆర్నమెంట్స్ కొనడం, దానికోసం పూజ సామాగ్రి కొనడం, విపరీతమైన ఖర్చు, పోటీలు పడి మరి. పక్కవాళ్ళు ఒక 5 మంది ముత్తైదులు చీరతాంబూలం ఇస్తే నేను 11 మందికి ఇవ్వాలి, 20 మందికి ఇవ్వాలి. నేను ఇంత గ్రాండ్గా చేశాను, నేను చేసినంత తురుముగా ఎవరు చేయలేదు అసలు. పోటీలు పడి మరి. దేంట్లో అండి పోటీ చూపించేది మీరు? పోటీతత్వం దాంట్లోనా? భగవంతుడి దగ్గర కావాల్సింది నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తి. అంతేగాని పక్కవాడు నార్మల్ పూలు పెడితే నేను వెండి పూలు పెట్టా, లేదంటే వెండి పూలు పెడితే నేను బంగారు పూలు పెట్టా, ఇట్లా కాదండి. ఇది కాదు భగవంతుడికి కావాల్సింది. నిజంగా మీకు పూజ చేయాలనుకుంటే చేయండి, ప్యూర్ హార్టెడ్గా, పోటీ పడకుండా ఒకరితో, నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తితో ప్యూర్ హార్టెడ్గా చేయండి. కల్మషం లేకుండా లేని మనసులాగా ప్యూర్ హార్ట్గా చేయండి. అంతేగాని మనసు నిండా కుళ్ళు కుతంత్రం పెట్టుకొని ఒకటి ఎదిగితే ఓరవలేము, ఒకడు బాగుంటే ఓరవలేము, ఒకటి మంచి విల్లా కొనుక్కుంటే ఓరవలేము, ఒకటి అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఓరవలేము, ఒకటి